దక్షిణ కైలాసంగా పిలువబడుచున్న శ్రీకాళహస్తిలో అతి పవిత్రమైన స్వర్ణముఖి నది. ఈ దక్షిణ కైలాసంలో పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వర స్వామిగా అవతరించిన క్షేత్రంలో నీటి నది లేనందువల్ల అది క్షేత్రమునకు ఒక లోటుగా భావించి కుంభోధుడు అని పేరు గల అగస్త్యముని పుణ్యనదిని భూమి మీదకు తెచ్చుటకు బ్రహ్మచారం నందు తపోదీక్ష చేయసాగాడు. కఠోర దీక్షతో చేస్తున్న తపస్సు వల్ల అగ్ని పుట్టింది, లోకమును దహించుచు మూలోకాలను అల్లుకుంది. అప్పుడు దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పి బతిమలాడుకున్నారు. అప్పుడు బ్రహ్మ పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు, భయపడకండి, కుంభోధుడికి చాలా ఇష్టమైన నది ఒకటి ఉంది. అది అనేక ఔషధములు కలిగిన నది. బ్రహ్మచాలం నుండి సముద్రం వరకు ఉంటుంది. మార్గ మధ్యంలో దక్షిణ కైలాసం ఉంది, కానీ ఆ క్షేత్రం నది లేకుండా ఉంది. కనుక ఆ నదిని భూలోకమునకు తీసుకొని వచ్చి ఆ క్షేత్రమును పవిత్రం చేయమని ఆకాశవాణి ద్వారా కుంభోధుడికి చెప్పాడు. అప్పుడు కుంభోధుడు తపస్సుకు సిద్ధమవగా పరమేశ్వరుడు గంగని పిలిచి కుంభోధుని కోరిక కోసం భూలోకంలో నదిగా ప్రవహించమని ఆజ్ఞాపించాడు. అప్పుడు అగస్త్యుని కోరిక వల్ల గంగ నది రూపం చెందింది. అగస్త్య మహర్షిని మార్గం చూపమన్నది. అప్పుడు అగస్త్య మహర్షి ముందు వెళ్ళగా అతని అనుసరిస్తూ బ్రహ్మచలం నుండి తూర్పుగా ప్రవహించి అగస్త్య మహర్షి ఆశ్రమం ఆనుకొని దక్షిణ కైలాసం మీదుగా ఉత్తరంగా ప్రవహించి గంగాసాగర్ నందు కలిసింది. ఈ నది బంగారు కలర్లో ఉండడం వల్ల ఈ నదిని స్వర్ణముఖి నదిగా పిలువబడింది. ఈ నదిని మొగలేరు అని కూడా అంటారు. ఈ నది ఎప్పుడు ఎండిపోవడానికి ఎవరు శాపం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.